శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ సన్నారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నాయుడుపేట మండలం టీడీపీ రూరల్ అధ్యక్షులు, తిరుపతి జిల్లా. మనందరికీ ఆదర్శవంతుడు, యువ నాయకుడు, తెలుగుదేశం పార్టీని భుజస్కంధాల నుండి చిన్న వయసులోనే మోస్తున్నటువంటి వ్యక్తి. ఎండలను కూడా సైతం లెక్క చేయకుండా రాష్ట్రంలో రాక్షస పాలన మీద యుద్ధాన్ని ప్రకటించి మండు టెండర్లో తెలుగుదేశానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నిర్వీర్యమవుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ వ్యవస్థని మెరుగుపరిచేందుకు, నిర్వీర్యమవుతున్నటువంటి కార్యకర్తలకు హక్కులు చేర్చుకునేందుకు ఈ రాష్ట్రం మంది రాక్షస పాలన తరమాలి, అవినీతి రహితమైనటువంటి పాలన అందించాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ రోజు మనందరం ముందుకు వచ్చి పాదయాత్ర చేసి రాష్ట్ర దేశ చరిత్రలో ఎప్పుడు రానంత మెజార్టీని తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికి తీసుకొచ్చిన మహోన్నతుడు వ్యక్తి శ్రీ నారా లోకేష్ బాబు గారి యొక్క 42వ జన్మదిన సందర్భంగా ఈ సందర్భంగా అందరూ కూడా మన పుట్టినరోజులుగా మనం అందరం కూడా భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాక్షస పాలన అంతమందించిన తర్వాతనే మనందరి జీవితాల్లో వెలుగులు వచ్చినాయి. అందరం కూడా ఈరోజు సంతోషంగా ఉన్నాం. అందరం కూడా పండుగ జరుపుకునేటట్టు వాతావరణంలో ఈరోజు ఉన్నామంటే దానికి కారకుడు ఒక లోకేష్ బాబు గారే. ఆయన కృషి, ఆయన పట్టుదల, ఆయన అకుంఠ దీక్ష, కలుపుకొనబోయే తత్వం, నడవడిక, అందరినీ మెప్పించేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఈ రోజున రాష్ట్రంలో ఉన్న యువత అంతా కూడా నిన్నటి రోజున ప్రతికి పట్టం కట్టారు. మనందరం కూడా చూసాం. ఎక్కడ విద్యార్థి దశ దగ్గర నుంచి ఉద్యోగుల దాకా 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అందరూ కూడా నిన్న కూటమి ప్రభుత్వానికి ఓట్లేశారంటే అది ఒక్క లోకేష్ బాబు గారి వల్ల కృషి మాత్రమే. ఎందుకంటే ఒక దార్శనికుడు, ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి, తండ్రికి మించిన తనయుడు, తాతకి మించిన మనవడు, ఈ రాష్ట్ర చరిత్రని మనందరం కూడా బలపరచాలి. ఆయన నాయకత్వంలో మనందరం కూడా ముందుకు పోవాలి. యువ నాయకత్వం రాబోతుంది. యువకులకు తగ్గట్టుగా అంతా కూడా పారిశ్రామిక ప్రగతి కోసం అహర్నిశలు కృషి చేస్తుండ్రు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ని విపరీతంగా పరిగెత్తిస్తున్నటువంటి మహోన్నతుడు వ్యక్తి లోకేష్ బాబు గారు. ఆయన నాయకత్వంలో ఇంకా కూడా మనం ఎదుగుతాం. ఆంధ్రప్రదేశ్ బాగా అభివృద్ధి చెందుతుంది, ఇండస్ట్రియల్ గా అభివృద్ధి చెందుతుంది. ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ రోజు లోకేష్ బాబు గారు తీసుకునే నిర్ణయాలు దేశ చరిత్రలో ఏ యువ నాయకుడు తీసుకున్నంతగా ముందుకు పోతున్నారు. ఈ రోజు వారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ రోజు తెలుగుదేశానికి కోట్ల ఓట్ల సభ్యత్వంగా వచ్చిందంటే అది ఒక్క లోకేష్ బాబు గారి కృషి. చాలా మంది ఉన్నా కానీ లోకేష్ బాబు గారి నమ్మకం, ఆయన ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటున్న ధైర్యం. తెలుగుదేశంలో ఈ రోజు యువకులు చేరారు. పెద్దవాళ్ళ కంటే కూడా ముఖ్యంగా ఇటీవల సభ్యత్వాన్ని పరిశీలిస్తే యువకులు మొత్తం కూడా తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతున్నారంటే దానికి కారణం లోకేష్ బాబు గారు. ఆ నాయకుడు మన ముఖ్యమంత్రి చేసుకునేంత వరకు తెలుగుదేశం కార్యకర్తలైన మనందరం కూడా ఈ తెలుగుదేశాన్ని కాపాడుకుంటూ, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటూ అభినవ ముఖ్యమంత్రిగా మనం లోకేష్ బాబును చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మనందరం కూడా ముకుంఠిత దీక్షతో తెలుగుదేశాన్ని భుజస్కంధాలను మోసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సందర్భంగా కార్యకర్తలందరినీ కూడా కోరుకుంటూ ఈ రోజున సాయంత్రం క్రికెట్ స్టేడియంలో దాదాపు 16 రోజుల నుంచి క్రికెట్ నడుపుతున్నారు. ఈ రోజు లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఫైనల్ అక్కడ నిర్వహించమని చెప్పారు నిర్వాహకులకి. అక్కడ కూడా మళ్ళీ 3 గంటలకి ఈ రోజు ఆయన పుట్టినరోజు కూడా స్టేడియంలో కూడా మనం ఈ రోజు సంబరాలు జరుపుకుంటున్నాం. అదే విధంగా సాయంత్రంలో సెల్ఫీ పాయింట్ దగ్గర కూడా 7 గంటలకు మళ్ళా కూడా మనం 3 సార్లు అంటే దేవుడికి నైవేద్యం 3 సార్లు పెడతారు. ఈ రోజు లోకేష్ గారు పుట్టినరోజు కూడా 3 సార్లు మనందరం కూడా తీసుకుని ఆ మహానుభావుడు జీవితంతో 2 వీరేళ్ళు అష్ట ఐశ్వర్యాల కంటే కూడా ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం, యువత కోసం, తెలుగుదేశం కోసం ఎప్పుడు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనసారా మనం అందరం కూడా
మనకంటే చిన్నవాడు కాబట్టి ఆశీర్వదిస్తూ ఆయన నాయకత్వంలో ఆయన ఏ పదవి ఇచ్చినా ఏ బాధ్యత ఇచ్చినా మన అందరం కూడా బుధ స్కంధాల మీద మోసుకుంటూ ఏదో ఒక రోజున ఆయన్ని రాష్ట్ర పీఠం మీద ముఖ్యమంత్రి కూర్చొనేంత వరకు కూడా మనందరం కూడా ప్రతినిధులని ఈ సందర్భంగా కార్యకర్తలందరూ కూడా కోరుకుంటూ ఆ మరొక్కసారి లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా అందరి పుట్టినరోజుగా భావించి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర పుట్టినరోజుగా మనందరం కూడా కొనియాడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మరొక్కసారి లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.